డీటెయిల్స్ చూస్తే నాణ్యమైన విద్యతోనే విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్ అన్నారు తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. వికారాబాద్లో శ్లోక ఇంటర్నేషనల్ స్కూల్ను ఆయన ముఖ్య అతిథిగా జ్యోతి వెలిగించి ప్రారంభించారు. విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్య అందించడం అభినందనీయమన్నారు స్పీకర్. ఆధునిక ప్రపంచంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దాల్సిన బాధ్యత విద్యా సంస్థలపై ఉందన్నారు. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ను వికారాబాద్ జిల్లాకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారన్నారు. ఇంటర్నేషనల్ స్కూల్కి మంచి విద్యా సంస్థగా పేరున్నది. విద్యలో మంచి స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడంతో పాటుగా క్రీడలు నాలెడ్జ్కు సంబంధించిన అంశాలతో విద్యార్థులు ఆసక్తిగా అనుగుణంగా వారి ప్రోత్సహిస్తున్నారు. ఈ విలువలను మా వికారాబాద్ స్కూల్లో కూడా కొనసాగించాలని కోరుతున్నాను. భవిష్యత్తులో ఈ స్కూల్ నుండి రాష్ట్ర స్థాయిలో అత్యుత్తమ ర్యాంకులు సాధించే విద్యార్థులు తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఏ దేశ భవిష్యత్తు అయినా తరగతి గదిలోనే తయారవుతుంది. దేశ భవిష్యత్తుకు పునాదులు విద్యార్థులు. అలాంటి ముఖ్యమైన విద్యను అందించే విషయాన్ని ఆర్థిక కోణంలో కాకుండా సామాజిక కోణంలో ఆలోచించి అందుకు అనుగుణంగా యాజమాన్యాలు కృషి చేయాలని, అప్పుడే దేశ భవిష్యత్తు చెందుతుందని, సమాజం బాగుపడుతుందని, విద్యార్థులకు విద్యను అందించడంతో పాటు ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం గురువుల బాధ్యత. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ అన్నారు టీచర్లు బాధ్యతాయుతంగా ఈ స్థానాన్ని, గౌరవాన్ని కాపాడుకోవాలి. తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్లలో 26 లక్షల మంది విద్యార్థులు ఉంటే ప్రైవేట్ ములుగు జిల్లా వాజేడు వెంకటాపురం మండలాల్లో ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పర్యటించారు. కొన్నేళ్లుగా చెర్ల వెంకటాపురం రహదారిపై గుంతలు ఉండటంతో వాహనాలు ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయం ఎమ్మెల్యే వెంకట్రావు దృష్టికి రావడంతో రోడ్డు కోసం వెంటనే 44 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. వెంకటాపురంలో మంత్రి సీతక్క సహకారంతో సెంట్రల్ లైటింగ్ రహదారి నిర్మాణానికి అనుమతి మంజూరు చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి, ప్రభుత్వానికి ఆ పార్టీ వెంకటాపురం మండలం అధ్యక్షుడు ధన్యవాదాలు తెలిపారు. రోడ్ మార్గాన్ని మీడియా మిత్రులారా, ఎన్నో రోజుల నుంచి మీరు వెంకటాపురం టు చెర్ల వరకు వెళ్ళడానికి ఇబ్బందులు పడుతున్న కారణంగా నేను మరియు నాతో పాటు పక్క మంత్రివర్యులు సీతక్క గారు, అదేవిధంగా ఎంపీ గారు ఆధ్వర్యంలో, అయ్యా మనం ఎంతో రెవెన్యూ ఇస్తున్నాం, ఇక్కడ నుంచి ఇసుక ర్యాంపులు ఇచ్చి ప్రభుత్వానికి ఆదాయాన్ని కల్పించే రోడ్డు మార్గాన్ని మనం ఈరోజు తప్పనిసరిగా మరి దీన్ని కొత్తగా నిర్మించాలని ప్రాధాయపడడం జరిగింది. మేము ఎస్టిమేషన్ వేసి 44 కోట్లకు ఫైనాన్స్ అప్రూవల్ మరియు గౌరవ ముఖ్యమంత్రి గారి సైనికుడై జీవో రావడం జరిగింది. వెంకటాపురం మండలం నుంచి గ్రామస్తులు ఉన్న నాయకులు మరియు నాతో పాటు మరొకసారి గౌరవ ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో తెలంగాణ రాష్ట్రీయ లోక్దళ్ పార్టీ కార్యాలయాన్ని అధ్యక్షులు మాజీ ఎమ్మెల్సీ కపిలవాయి దిలీప్ కుమార్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా టీఆర్ఎల్డీ కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గత 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని దిలీప్ కుమార్ ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని ఆయన విమర్శించారు. హెలికాప్టర్ పంపినారు, కానీ అప్పుడు మేము 20 మందికి బీఫారాలు ఇచ్చాం, ఎమ్మెల్యే కాంటెస్ట్ చేయించాం. అప్పుడు ఫిలాసఫీ ఏముంటాయంటే మేము ఎస్సీ ఎస్టీ బీసీలకే మేము ప్రాధాన్యత ఇస్తామని చెప్పి 20కి 20 ఎస్సీ ఎస్టీ బీసీలకే ఇచ్చాం. కానీ అవి వేవ్ జనరల్గా పొలిటికల్ పార్టీలు నడపడం సులభం కాదు. ఆ వేవ్ ఉండాలి. ఆ వేవ్, ఆ వ్యవహారం ఉంటే ఇప్పుడు కేసీఆర్ లాంటి ముందు కాంగ్రెస్ అలయన్స్ పెట్టుకున్నాడు, తర్వాత టీడీపీతో మహాకూటమి పెట్టుకున్నాడు, ఆ తర్వాత ఎవరు అవసరం లేని ఒకడే పోయాడు. ఎప్పుడైతే తెలంగాణ వచ్చినాక అప్పటిదాకా అందరి మీద ఆధారపడాడు. తెలంగాణ వచ్చాక ఎవరికి ఇంటర్వ్యూ కూడా అప్పుడు హెలికాప్టర్ వేసుకుని తిరిగితే ప్రజలు ఆదరించారు. ఉద్యమం నువ్వు చేసినా నేను చేసినా కేసీఆర్కే క్రెడిట్ పోయింది తప్ప ఆ బీజేపీ సిపిఐ ఎవరు తిరిగినా, ఎంత ఉద్యమ సంఘాలు తిరిగినా, ఉద్యోగ సంఘాలు తిరిగినా క్రెడిట్ పోలే. అది కేసీఆర్కి ప్రజలు ఉంటే 10 years పరిపాలించడం మేము కూడా స్తబ్దతకు వెళ్ళిపోయాం. ఆ పార్టీ కూడా మేము సైలెంట్ కూడా గెలిపాను. ఎందుకంటే అసలు
సాధించిన తెలంగాణ ఒకటి కనపడుతుంది. ప్రజలు ఆదరించారు. ఏమన్నా ఉద్ధరిస్తాడు ఇద్దరు గారు అనుకుంటే ఆ 10 ఏళ్ళు ఆయన కుటుంబ పాలన మనల్ని నా అమ్మాయి బయట నుంచి అవినీతి జరిగింది, లూటీ జరిగింది, అంతా నిజమే ఆమె సర్టిఫికేట్ ఇస్తుంది. ఐఎస్ఐ మనం చెప్పినాం, చెప్తే నమ్మలేము. ఆమె ఈరోజు సర్టిఫికేట్ ఇస్తుంది, అంతా జరిగింది కరెక్టే. మా నాన్న ఏదైనా సుధపూస వెన్నపూస ఏదైతే గోడా శంకరుడు అవును కదా నాకు తెలుసు. నేను ప్రైవేట్ సెక్రటరీగా 6 ఏళ్ళు పనిచేసాను. ఆ శంకరుడు ఈ అసలు స్వరూపం ఏంటో నాకు తెలుసు. అది ఇప్పుడు ఎందుకు కానీ ఆ పంచాయతీ కానీ చెప్తున్నా. ఆమె వచ్చి సర్టిఫికేట్ ఇస్తుంది, అది జరిగింది, చుట్టూ గుండాలు ఏది కోటరీ వాళ్ళే డ్యూటీ చేస్తుంది. సరే అది జరిగిందనే విషయం. సిరిసిల్ల జిల్లాలో టీఆర్ఎస్ అధినేత్ర కల్వకుంట్ల కవిత గురువారం పర్యటిస్తారని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రంజిత్ తెలిపారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారన్నారు. జెండా పండుగ కార్యక్రమంలో కవిత పాల్గొంటారని, అనంతరం అంబేద్కర్ చౌరస్తాలో నిర్వహించే సభలో ప్రజలను ఉద్దేశించి ప్రసంగిస్తారని రంజిత్ వెల్లడించారు. ఈ కార్యక్రమాన్ని టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు భారీ సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కవిత పర్యటన నేపథ్యంలో సిరిసిల్లలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది. జెండాను ఎజెండాను గ్రామాలను తీసుకెళ్లే ఉద్దేశంతో ఈరోజు ఆయా గత నెల నుంచి కూడా ఈ నెల 20వ తారీఖు వరకు కూడా అన్ని నియోజకవర్గ కేంద్రాలలో మండలాల లోపల జెండా ఆవిష్కరణ కార్యక్రమం జెండా పండుగ పేరుతో నిర్వహిస్తున్నాం. అందులో భాగంగా రేపు రాజన్న సిరిసిల్ల జిల్లా అయినటువంటి సిరిసిల్ల నియోజకవర్గ కేంద్రానికి మా అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు రాబోతా ఉన్నారు. అట్టి కార్యక్రమానికి పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి రావాలని కోరుతా ఉన్నాం. ఈరోజు మీరు ఒకసారి గమనించినట్లయితే అన్ని కూడా ఈరోజు రాజకీయ పార్టీలు తెలంగాణ అస్తిత్వాన్ని కోల్పోయి తెలంగాణ ప్రజలకు రక్షణ లేని పరిస్థితుల్లో తెలంగాణకి రక్షణగా ఒక అడ్డుగోడగా నిలబడుతూ, తెలంగాణ ప్రజల వాయిస్గా నిలబడుతూ, ఒక ప్రశ్నించే గొంతుకగా నిలబడుతూ, ఎక్కడ అన్యాయం జరిగినా, ముఖ్యంగా ఎస్సీ బీసీ మైనార్టీ వర్గాలకు అన్యాయం జరిగినా కూడా అక్కడ పోయి శ్రీమతి కల్వకుంట్ల కవితమ్మ గారు గట్టిగా ప్రశ్నిస్తూ ఉన్నారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రజావేదిక ఆఫీసులో సీఎంఆర్ఎఫ్ చెక్లను ఎమ్మెల్యే వెనిగండ్ల రాము పంపిణీ చేశారు. మొత్తం 31 కుటుంబాలకు 30 లక్షల రూపాయల విలువైన చెక్లను అందజేశారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలనలో గుడివాడ నియోజకవర్గంలో 6,36 లక్షల రూపాయల సహాయం అందించినట్లు ఎమ్మెల్యే రాము చెప్పారు. అనారోగ్యంతో కష్టాల్లో ఉన్న పేదలకు కూటమి ప్రభుత్వం అండగా నిలుస్తుందని అన్నారు. దగ్గరగా 30 లక్షల పైగా చెక్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. ఇందులో మనకి అవసరమైనప్పుడు, కష్టకాలంలో ఉన్నప్పుడు, అత్యంత టఫ్ టైంలో ఆరోగ్యం పాడైపోతే మన పరిస్థితి ఏంటి అనేది ప్రతి ఒక్కరికి ఉండేది గతం నుంచి. నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఎంతో గొప్పగా ఆలోచించి సీఎంఆర్ఎఫ్ ద్వారా చెక్కులు ఇవ్వడం అనేది మీరు చూస్తూ ఉన్నారు. అంతకుముందు మీరు ఒకసారి విషయనాగు వైసీపీ నుంచి ప్రజల్ని, రాష్ట్రాన్ని కాపాడాల్సిన బాధ్యత పసుపు సైన్యానిది అన్నారు ప్రత్తిపాడు ఎమ్మెల్యే బూన రామాంజనేయులు. సమర్థవంతమైన నిస్వార్థ పనితీరుతోనే శ్రేణులకు అసలైన గుర్తింపు వస్తుందన్నారు. అసందర్భ అనాలోచిత వ్యాఖ్యలు, పోసుకోలు కబుర్లతో పార్టీకి, శ్రేణులకు నష్టమని గ్రహించాలని బూర్ల హితవు చెప్పారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల విజయాలు, ప్రభుత్వ పనితీరును ప్రజల్లోకి తీసుకువెళ్తేనే స్థానిక పోరులో విజేతలవుతామని శ్రేణులకు సూచించారు. అదేవిధంగా రాష్ట్రం యొక్క ప్రగతిని దేశానికి చాటి చెప్పేటటువంటి విషయంలో కూటమి ప్రభుత్వం తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించాలన్నటువంటి ఉద్దేశంతో సుపరిపాలనకు 2 సంవత్సరాల్లో సుపరిపాలన, ప్రజలకు ఏ కార్యక్రమాలు అయితే చేశామో వాటిని గురించి వివరించడమే ఈ రోజు ఉన్నటువంటి కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం. మరి అందులో భాగంగానే పత్తిపాడు నియోజకవర్గ స్థాయి ఏ రకంగా అభివృద్ధి చెందింది, ఈ 2 సంవత్సరాల్లో 1,468 కోట్ల రూపాయలతో వివిధ అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టి ఆ కార్యక్రమాలన్నీ కూడా పురోభివృద్ధిలో ఉన్నాయని ప్రజలకు తెలియజేసేటటువంటి విషయంలో ఈ రోజు మేము ఎంతో గర్వపడుతున్నాం. మరి ముఖ్యంగా పత్తిపాడు వంట నూనెల అవసరాలు తీర్చడంలో ఆయిల్ ఫామ్ సాగు కీలకమన్నారు కాకినాడ జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. రైతులకు దీర్ఘకాలికంగా అధిక ఆదాయం ఇచ్చే పంటగా ఆయిల్ పామ్ను అభివృద్ధి చేయాలన్నారు. ఆయిల్ పామ్ విస్తరణ కార్యక్రమాన్ని కలెక్టర్ ప్రసాద్ ప్రారంభించారు.
జిల్లాలో ఆయిల్ పామ్ సాగుకు ప్రోత్సాహం అందించే లక్ష్యంతో గండేపల్లి మండలంలో కార్యక్రమం నిర్వహించారు. వరి సాగు చేస్తున్న రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని అన్నారు. రైతులతో కలెక్టర్ ముఖాముఖి నిర్వహించి ఆయిల్ పామ్ సాగు ప్రయోజనాలు, సాగు విధానాలు, ప్రభుత్వ సహాయం గురించి వివరించారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర నగర పంచాయతీ 8వ వార్డు టైలర్స్ కాలనీలో 3 వారాలుగా తాగునీరు సరఫరా అవ్వడం లేదు. ఇక దీంతో స్థానిక మహిళలు ఖాళీ బిందెలతో రోడ్డుపై బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం నగర పంచాయతీ కార్యాలయాన్ని ముట్టడించి ధర్నా నిర్వహించారు. అధికారులకు అనేకసార్లు ఫిర్యాదు చేసినా వార్డులో త్రాగునీరు, వార్డు సమస్యలు పట్టించుకోలేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. టైలర్స్ కాలనీలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని మహిళలు డిమాండ్ చేశారు. పొట్టించుకుంటానే ఉండదు. మేము ట్యాంకర్లు 500 అవుతుంది. మేము ఒక రోజు ఉండాలి. మాకు ఎన్నిసార్లు చెప్పినా వాటర్ మ్యాన్ చెప్పినా ఎవరు పొట్టించుకుంటా అనలేదు. వచ్చింది 8వ వారు. అసలు కాలనీ అయ్యి 18 ఏళ్ళు అవుతాను దాదాపు. ఒక్కరు కానీ డ్రైనేజీలు కానీ రోడ్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం జీవీఎంసీ అభివృద్ధి పనులు దళితులకే ఇస్తే ఆర్థికంగా ఎదుగుతారని ఎస్సీ కమిషన్ సభ్యుడు రావడం సీతారాం అన్నారు. దళితుల అభివృద్ధికి 30 ఏళ్లుగా తాను కృషి చేస్తున్నట్లు తెలిపారు. గాజువాక తహసీల్దార్ ఆఫీసులో సీతారాం ప్రత్యేక గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. దళితుల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు. వారి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతనగర్లో కొనుక్కున్నానండి. 2014లో మా హస్బెండ్ దానికి అగ్రిమెంట్ 10 లక్షలు ఇచ్చి అగ్రిమెంట్ వేయించుకున్నారు. తర్వాత ఆయన 2014లో మొబైల్ జాబ్ చేస్తూ ఆయన అక్కడ చనిపోయారు షిప్లోని. తర్వాత కొన్నాళ్ళు నేను డిప్రెషన్లోకి వెళ్ళిన తర్వాత అది మా ఫాదర్ అయితే చూసి దాన్ని అవతల మాకు ఎవరైతే అమ్మారో సీక్రెట్ అమ్మాయి పరమ శ్రీనివాసరావు దగ్గరికి వెళ్ళి ఆయన దగ్గరికి తిరిగి వచ్చి ఆయన మేము మా ఫాదర్ అవతల వారితో మాట్లాడి ఆ స్థలం మేము కోర్టు ద్వారా సెటిల్ చేసుకున్నాము. తర్వాత దాన్ని సెటిల్ అయిన తర్వాత సైట్ ఆయన మాకు అమ్మేటప్పుడు కాంపౌండ్ వాళ్ళు. రెవెన్యూ ఆఫీస్ కార్యాలయంలో ప్రధానంగా ఈరోజు దళిత సమస్యలపై గ్రీవెన్స్ నిర్వహించడం జరుగుతుంది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 2 ఇష్యూస్ గత నెలలో ఆనరబుల్ చైర్మన్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. అందులో ఫిర్యాదుదారు ఆమె పేరు అనురాధ, రెండో వ్యక్తి అంబేద్కర్. మేము బాధ్యతలు తీసుకున్న తర్వాత గాజువాక పరిధిలో ఇంతవరకు ఇక్కడ పర్యటించడం అనేది జరగలేదు. ప్రధానంగా ఈ యొక్క జీవీఎంసీలో జరుగుతున్న వర్క్ విషయంలో కానీ ప్రతి ఒక్క పారిశుద్ధ్య కార్మికుల్లో జరుగుతున్న అన్యాయం దృష్టిలో పెట్టుకొని ఈరోజు ఈ యొక్క గాజువాక కార్యాలయంకి రావడం జరుగుతుంది. ప్రధానంగా ఈ అనురాధ ఇది ఇష్యూస్, ల్యాండ్ ఇష్యూస్ అనేది మాకు చైర్మన్ గారికి చెప్పడం, ఆ విషయంపై చైర్మన్ గారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణంలో రైతులపై తై బజార్ నిర్వాహకులు దాడి చేశారు. 2వ బైపాస్ రోడ్లోని కూరగాయల మార్కెట్ వద్ద ఈ ఘటన జరిగింది. బీజేపీ పార్టీకి చెందిన కాంట్రాక్టర్ తై బజార్ డబ్బులు వసూలు చేసే క్రమంలో తమ సిబ్బందితో దాడి చేసినట్లు రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సిరిసిల్ల జిల్లా వేములవాడ మున్సిపాలిటీలో తై బజార్ నిర్వాహకులు ఆగడాలు, దౌర్జన్యాలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి. అధికారులు నిర్ణయించిన రేట్లు పక్కన పెట్టి చిరు వ్యాపారులు, పేద రైతులను నిర్వాహకులు నిలువు దోపిడీ చేస్తున్నారని ఆరోపణలు వస్తున్నాయి. మున్సిపాలిటీ రూల్స్ ప్రకారం ఆటో వ్యాన్లు, తోపుడు బండ్లు, మొబైల్ టిఫిన్ సెంటర్ల నుంచి 30 రూపాయలు వసూలు చేయాలి. కానీ తై బజార్ నిర్వాహకులు వారిని భయపెట్టి ఒక్కో బండికి 50 నుండి 100 రూపాయలు వసూలు చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వీళ్ళు రోజు మామూలుగా సిటీ వీళ్ళకు 100, 150, 200 ఆటోలకు లెక్కలేదు, ఎంత ఉన్నది లెక్కలేదు. వీళ్ళకి సిటీ లేదు, ఏం లేదు. వాళ్ళు పోసుకొని కూర్చుంటే అటు మొత్తం ముందు పారెత్తుడు, నువ్వు పైసలు ఇస్తేనే ఇక్కడ కూర్చోలే, లేకపోతే లేదని వాళ్ళు ఇస్తామని చెప్పాక కూడా వాళ్ళు ఇరగా మొత్తం కింద మళ్ళీ వారవచ్చు. అలా ఆయన ఎవరు ఆయన అచ్చింది కథ మొత్తం పారిపోతుంది. ఆడ ఈయన మున్సిపాలిటీ ఎవరని మనకు తెలియదు, అది ఎవరైనా అచ్చింది డైరెక్ట్ వారవచ్చు. అయితే పండ్లని చేసి మొత్తం కూర్చున్నోళ్ళకు
ఖచ్చితంగా 400 నుంచి 300. పాఠశాలలు పునఃప్రారంభమైన నేపథ్యంలో జగిత్యాల జిల్లా రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్కూల్ బస్సులను, స్కూల్ ఆటోలను వారు తనిఖీ చేశారు. బస్సుల ఫిట్నెస్, ఇతర భద్రతాపరమైన అంశాలను పరిశీలించారు. ఆటోలో పరిమితికి మించిన విద్యార్థులను తీసుకువెళ్తున్న పలువురికి జరిమానాలు విధించారు. 2 స్కూల్ బస్సులను సీజ్ చేశారు. నిబంధనలు పాటించని వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు హెచ్చరించారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం దేవాలయం అభివృద్ధి పనులు ప్రారంభమయ్యాయి. శృంగేరి జగద్గురువుల ఆశీస్సులతో వారి శిష్య బృందం కళాపకర్షణ కార్యక్రమం నిర్వహించారు. 198 కోట్ల రూపాయలను ఆలయం అభివృద్ధి కోసం ప్రభుత్వం మంజూరు చేసింది. అష్టతీర్థాల అభివృద్ధికి మరో 60 కోట్ల రూపాయలు కేటాయించింది. పక్షి తీర్థం, వ్యాస తీర్థం, జ్ఞాన తీర్థాలు, వివిధ ఘాట్ల నిర్మాణం చేపట్టనున్నట్లు ఎండోమెంట్ అధికారులు వెల్లడించారు. దేవాదాయ శాఖ మంత్రి గారు కొండా సురేఖ గారు, ప్రిన్సిపల్ సెక్రటరీ గారు వారి యొక్క ఆధ్వర్యంలో పూర్తి ప్లాన్స్ తోటి పూర్తి స్థాయిలో శృంగేరి పీఠాధిపతి గారి యొక్క అనుమతితోటి ప్రతి ఒక్కటి కూడా దాదాపు 3 సమావేశాలతోటి వారి అనుమతితోటి అంత ప్లాన్ అంతా కూడా రెడీ అయింది. ఈరోజు అడ్వైజర్ గారు నేను ఇద్దరం కలిసి రావడం జరిగింది. ఇప్పుడు సమయం ఆసన్నమైంది. మనకు పుష్కరాల్లోపే ఈ దేవాలయ పునర్నిర్మాణ అభివృద్ధి జరగాలి కాబట్టి రేపటి నుంచే మనం బాలాలయం, రేపు శృంగేరి పీఠాధిపతి వారు పెట్టినటువంటి ముహూర్తం మేరకు రేపు బాలాలయం జరుగుతుంది. సో అక్కడికి కళాకర్షణ చేసి మూర్తుల్ని తర్వాత ప్రతిభల్ని తరించడం జరుగుతుంది. అందుకే ఇక్కడ మీరు చూస్తున్నారు, ఇక్కడంతా కూడా సేమ్ అదే రెప్లికా ఉన్నటువంటి ఏవైతే ఉన్నాయో మూర్తులన్నీ కూడా చెన్నై నుంచి ప్రత్యేకంగా తయారు చేయించడం జరిగింది. దీని ద్వారా ఇది ఆదిముక్తేశ్వర ఆలయానికి బాలాలయం ఉంటుంది అక్కడ. సో రేపు సాయంత్రం నుంచి ఎల్లుండి నుంచి భక్తులందరూ కూడా దాదాపు మొత్తం కూడా ఆది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ఇసుక లారీలతో జనం అవస్థలు పడుతున్నారు. టీజీఎండీసీ పీఓ అడ్మినిస్ట్రేషన్ లోపం, ఇసుక క్వారీ నిర్వాహకుల నిర్లక్ష్యంతో ప్రజలు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతకాల్సి వస్తుంది. టీజీఎండీసీ అధికారులు లెక్కకు మించి ఆన్లైన్లో ఇసుక కేటాయింపులు పెట్టడంతో మణుగూరులోని ఇసుక క్వారీలకు భారీగా లారీలు తరలి వస్తున్నాయి. క్వారీ నిర్వాహకులు లారీలకు పార్కింగ్ స్థలం కేటాయించలేదు. దీంతో మణుగూరు ఏటూరు నాగారం ప్రధాన రహదారికి 2 వైపులా డ్రైవర్లు లారీలు నిలిపివేస్తున్నారు. దీంతో ఇతర వాహనదారులు అవస్థలు పడుతున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠా గుట్టు రట్టు చేశారు అనకాపల్లి జిల్లా పోలీసులు. పరవాడ మండలం లంకెలపాలెం వద్ద కారులో తరలిస్తున్న 213 కిలోల గంజాయిని పరవాడ పోలీసులు పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా తెలిపారు. గంజాయి విలువ 1,06,00,000 ఉంటుందని చెప్పారు. 5 నిందితులను అనకాపల్లి జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారని అన్నారు. మరో 2 పరారయ్యారు. నిందితుల నుండి 95,240 రూపాయలు, కారు, బైకు, 4 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. A1 నిందితుడు తమిళనాడు రామనాథపురం వాసి షేక్ అజ్మల్ ఖాన్కు అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాతో లింకులు ఉన్నట్లు గుర్తించారు. అయితే అజ్మల్ ఖాన్ కుటుంబం అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో నివాసం ఉంటున్నట్లు పోలీసులు గుర్తించారు. ఒంటరి వృద్ధ మహిళను హతమార్చి ఒంటిపై బంగారు ఆభరణాలు దొంగిలించిన వ్యక్తిని కైకలూరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుండి ఆభరణాలు, 4,000 నగదు, 2 సెల్ ఫోన్లు, బైక్లు స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. ఏలూరు జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో నిందితుడు ధృవంత్ను హాజరుపరిచారు. కైకలూరులో మార్పుని వరలక్ష్మి అనుమానాస్పద హత్యపై వచ్చిన సమాచారంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి ధృవంత్ను అదుపులోకి తీసుకున్నారు. సిద్దిపేట జిల్లా పోలీసుల చర్యలను తప్పుపడుతూ గౌరారం రాజీవ్ రోడ్డుపై బైఠాయించి నిరసన చేపట్టారు మృతురాలి బంధువులు. ఇక దీంతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. వర్గల్ కమాన్ వద్ద రాజీవ్ రహదారిపై ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో ఆటోలోని మహిళ, యాక్టివాపై ఉన్న మరో వ్యక్తి మృతి చెందారు. ఈ ప్రమాదంపై ఆటో డ్రైవర్పై పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తిగా కారు తప్పిదమైతే ఆటో డ్రైవర్పై కేసు ఎలా నమోదు చేస్తారని పోలీసులకు వ్యతిరేకంగా ఆటో డ్రైవర్ బంధువులు నినాదాలు చేశారు.
జగిత్యాల జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు అంజన్ను కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ ఫ్యామిలీతో దర్శించుకున్నారు. ఆలయానికి చేరుకున్న ఎమ్మెల్యే కమలాకర్కు ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ అర్చకులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారికి గంగుల ప్రత్యేక పూజ నిర్వహించారు. ఆలయ వేద పండితులు వేద మంత్రాలతో ఆశీర్వచనం అందించారు. ఆలయ సూపరింటెండెంట్ చంద్రశేఖర్ శేష వస్త్రాలతో ఎమ్మెల్యేను సత్కరించారు. భద్రాద్రి సీతారామచంద్ర స్వామి వారి ఆలయంలో శ్రీరామ జన్మ నక్షత్రం పునర్వసు సందర్భంగా నిత్య హోమం నిర్వహించారు. భక్తుల శ్రీరామ నామస్మరణతో భద్రాద్రి ఆలయం మారుమోగింది. భద్రగిరి ప్రదక్షిణ కనుల పండుగగా వైభవంగా జరిగింది. భక్త రామదాసు ట్రస్ట్ కొత్తగూడెం నిర్వాహకులు కంచర్ల శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. భద్రగిరి తపస్సు ఫలితంగా వైకుంఠం నుండి శ్రీమన్నారాయణుడు స్వయంగా వెలిసిన ప్రదేశం భద్రాచలం.